ఏంటి ఇప్పుడు ఈ పర్టికులర్ కలర్ శారీ అంటే ఇష్టమా మీకు? నాకు అన్ని కలర్స్ ఇష్టమే. హ్మ్. అంటే ఇప్పుడు ఏదో ఒక చీర అల్మారాలోంచి తీసి కట్టాలి కదా నాయన. అంతేనా ఇప్పుడు నేను ఏ చీర కట్టుకొస్తే ఇప్పుడు ఆ చీర కలర్ మీకు ఇష్టమా అంటే ఇష్టం లేకపోతే అది నా అల్మారాలోకి ఎలా వస్తుంది? అంటే కాషాయం కనిపిస్తోంది. ఆహా! ఇది కాదు. ఓకే. ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్. నాకు ఆ! ఆరెంజ్ ఇష్టము, రెడ్ ఇష్టం. నాకు నాకు చీర బేసిక్‌గా ఆ వీవింగ్ చీర శారీస్ కొంగులో ఇష్టం. కాషాయం కనిపిస్తోంది. ఆబ్వియస్లీ మీకు రెడ్, హ్మ్. ఆరెంజ్ కలిస్తేనే కాషాయం. కాషాయం వైపేదో మీరు బాగా చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆహా! అసలు అదా తిరిగి ఆ! తిరిగి ఈ ప్రశ్న నేను చాలా అక్కడికొస్తున్నాను. అమాయకంగా తీసుకున్నాను ఈ ప్రశ్నని. చాలా ఇన్నోసెంట్‌గా రిసీవ్ చేసుకున్నాను. ఓకే. 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 హ్మ్. కాషాయము త్యాగానికి, జీవితంలో సర్వం వదిలెయ్యడానికి, మానసికంగా తన కోసం తాను బతకకుండా 10 మంది కోసం బతకాలి అని చెప్పిచ్చే యోగ శాస్త్రమే కాషాయం. హ్మ్. సరే నా చీర చాలా మీకు అడ్వాంటేజ్ ఇచ్చింది ఈరోజు ఈ ప్రశ్న వేయడానికి. హ్మ్. లెక్క ప్రకారం ఈరోజు నేను బ్రౌన్ శారీ కట్టుకొని రావాల్సి ఉండింది. ఎందుకు అనిపించిందో ఆఖరి నిమిషంలో ఈ చీర కట్టుకొచ్చాను. బట్ ఐ ఏంటి హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ పాత బస్తీలో బాగా తిరుగుతున్నారంట మీరు. ఓల్డ్ సిటీనంతా ఏదో సంస్కరించాలి అనుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు అక్కడికెళ్ళి? మేము అక్కడికెళ్ళి 2 వర్గాలతో వర్క్ చేస్తానన్న. హిందువులతో వర్క్ చేస్తాను, ముస్లిమ్స్‌తో వర్క్ చేస్తాను. హ్మ్. ముస్లిమ్స్ వరకు నేనేం చేస్తాను అనంటే, చాలా బీదరికమైన కుటుంబాలు అంటే పస్మంద అంటాం మనం. హ్మ్. పూర్ ఫ్యామిలీస్‌కెళ్ళి. నేను ఒక స్త్రీని కాబట్టి నాకు స్త్రీలంటేనే చాలా ప్రేమ, అభిమానం 2 అక్కడి నుంచే ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ, ఒక దేశం కానీ తయారవుతుంది అనే అంటే బాధ్యత నమ్ముతాను స్ట్రాంగ్‌గా. హోమ్ మినిస్ట్రీ ఈజ్ మోర్ పవర్‌ఫుల్. ఆ! హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, హ్మ్. స్త్రీ ఏదైనా స్త్రీ బాధ. స్త్రీకి ఏంటుంటుంది బాధ ఫస్టు బేసిక్‌గా పిల్లలకి అన్నం పెట్టగలగాలి. వాళ్ళు మంచి బట్టలేసుకోవాలి. వాళ్ళకు మంచి స్కూళ్ళకెళ్ళాలి. పిల్లల్ని వాళ్ళ చదివించాలి. ఆరోగ్యాలు బావుండాలి. హ్మ్. కొడుకైతే చక్కటి ఉద్యోగంలో సెటిల్ అయ్యి, ఓ చక్కటి పిల్లని పెళ్లి చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ఆడపిల్లైతే కూడా చక్కగా చదువుకొని, ఓ మంచి అల్లుడినిచ్చి పెళ్లి చేయాలి. ఆ పిల్ల ఏ రోజు ఇన్‌సెక్యూర్డ్‌గా ఉండకూడదు. ఇంతేనా? అంతే. ఆడ మనిషికి, తల్లికి ఇంత ఏం అండపిండ బ్రహ్మాండాల కోరిక యాక్చువల్లీ ఉండవు నాన్న. నిజంగా చెప్తున్నాను. హ్మ్. డౌన్ టు ఎర్త్ నిజంగా ఇదే ఉంటుంది. కెరియర్‌కి వెళ్ళే ఆడవాళ్ళకి కూడా, పర్స్యూ చేసే ఆడవాళ్ళు కూడా తల్లులైతే కనుక ఇదే ఉంటుంది. అది బేసిక్ ఫెసిలిటీస్‌ని కూడా ఎంజాయ్ చెయ్యకుండా ఇన్‌సెక్యూరిటీతో బతుకుతున్న ఒక స్త్రీకే తెలుసు. అది ఎంత బాధనో గుట్టక మింగలేని బాధ. అలా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది ఆ టైంలో బయటకొచ్చి అవును. ఎవరినైనా అడగలేరు, అడగలేరు. ఏం చేయలేరు. ఈవెన్ మదర్‌ని అడగలేరు. చాలా ఈవెన్ కష్టం. పేరెంట్స్‌ని మళ్ళీ అడగలేరు. అమ్మ కూడా యోగ్యత ఉండాలి కదా ఉండాలి. నాన్న. అంత బట్ బీదరికంలో అడగలేరు. పుట్టినిల్లు అంత అంతే బీదరికంతోనే ఉంటుంది. ఉంటుంది కదా ఉంటుంది. పాపం. సో, ముస్లిం మహిళలు మిమ్మల్ని అలో చేస్తున్నారా? రావడానికి, మాట్లాడడానికి? ఒక అమ్మని ఇంకొక అమ్మ అలౌ చెయ్యదా నాయన? అసలు ఆ అమ్మ దగ్గర పొయ్యే అమ్మలే లేరు. ముస్లిం మహిళలు అంటే డెఫినిట్‌గా అలో చేస్తారేమో. నేను ఓల్డ్ సిటీలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అలో చేస్తున్నారని ఒక్కళ్ళు అడుగుతున్నా. నన్నేంటి నేను అలౌ చేసేది, అలౌ చేయకపోయేది. హ్మ్. వాళ్ళు చేస్తే ఎంత, నాకు చేయకపోతే ఎంత. వేర్ దేర్ ఈస్ ఎ విల్ దేర్ ఈస్ ఎ వే. హ్మ్. నేను వెళ్ళాలనుకున్నాను, నేను వెళ్ళాను. హ్మ్. ఒకళ్ళతో నాకు సంబంధం లేదు. హ్మ్. ఆపేవాళ్ళు ఆపే ప్రయత్నాలు చేశారు. కానీ ఐ డోంట్ కేర్ గదా! హ్మ్. అది నాకెప్పుడు నెగెటివ్ ఫీలింగ్ అని నన్ను భయపెట్టిచ్చడం ఎంత సులువో ఐ డోంట్ థింక్ సో. కాదా? భయపడరా? నేను భయపడను. హ్మ్. ఎందుకు అంటే చావుకి సైతం భయపడట్లేదు ఈరోజు. నేను ఇక నన్ను అంతకన్నా నన్నేం భయపెట్టించగలుగుతుంది? వాట్ హ్మ్. ఎల్స్ కెన్ రియల్లీ స్కేర్ మీ ఆర్ హ్మ్. ఇఫ్ దట్ ఈస్ డెస్టైన్డ్ నా తలరాతలో అది రాసిపెట్టి ఉందనుకోండి. హ్మ్. నా దెబ్బ తగలడమో, ఏమైనా పడిపోవడమో, ఏమైనా అవ్వడమో నాకు రాసిపెట్టుంటే, ఒక మంచి పని చేస్తూ కనుక అది రాసిపెట్టుంటే దాన్ని ఆపే శక్తి నాకు లేదైతే. సో, అక్కడికెళ్ళి వాళ్ళతో కలిసి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళతో కూర్చుంటాను. వాళ్ళ ఇండ్లల్లోనే కూర్చుంటాను. హ్మ్. వాళ్ళ దగ్గర పాపం కొంతమంది మంచి వాలంటీర్స్ పనిచేశారు నాతో పాటు. హుహు. అందులో ఒక వాలంటీరే అర్షద్. హ్మ్. కలాం ఫౌండేషన్ నుంచి వర్క్ చేసిన అబ్బాయి. హ్మ్. ఆ అబ్బాయి చాలా కాలంగా 7, 8 ఇయర్స్ నుంచి పరోక్షంగా ఒక రకంగా పాపం నా నుంచి ఏమైనా సహాయం కావాల్సినప్పుడల్లా నేను ఇస్తూ ఉండేదాన్ని. ఆ ముస్లిం పిల్లల దగ్గరికి వెళ్ళేదాన్ని. హ్మ్. ముద్దుగా ఉండేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళెలా దేశానికి ఉపయోగపడగలరు అని చెప్పడం వాళ్ళకి. వాళ్ళకి స్కూల్ ఫీజులు ఏమన్నా గవర్నమెంట్ ఇబ్బంది ఉంటే చిన్న చిన్న సహాయాలు నాదని తీసుకునేవాడు ఆ అబ్బాయి. హ్మ్. ఎంతోమంది దాతలున్నారు. అందులో నేనొక దాతని. హ్మ్. ఆ తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి నాకొక రిక్వెస్ట్ వచ్చింది. అలా కాదమ్మా! మీరు ఫుల్ టైమ్ రండిక్కడ. మీలోని ఏ మాతృత్వం ఉందో, ఏ శాంతం ఉందో, ఏ ఔన్నత్యం ఉందో, మీ పిల్లల్ని ఎంత మీరు తయారు చేసుకున్నారు. ఎందుకు మీరు ఓల్డ్ సిటీలో అలా తయారు చేయకూడదు? పైగా మీరక్కడే పెరిగారు ఓల్డ్ సిటీలోనే. పెరిగాను 25 ఏళ్ళు. హ్మ్. ఈ పుట్టినిల్లు పెళ్ళయ్యాక ఎంత ధర్మబద్ధంగా వెళ్ళాలో పెళ్ళయింది వెళ్ళాను నేను. హ్మ్. హ్మ్. ఇల్లరికం తెచ్చుకొనుంటే పర్మనెంట్ అక్కడ ఉండిపోయేదాన్నేమో. హ్మ్. హ్మ్. పాత కానీ బస్తీ మీ పుట్టిల్లు. నా పుట్టినిల్లు అంతే హ్మ్. స్ట్రెయిట్ హ్మ్. ఫార్వర్డ్‌గా. అప్పుడు నేను వెళ్ళడం మొదలుపెట్టాను. ఈ ఆడవాళ్ళ మధ్యలో వెళ్ళడం. ఎలా వెళ్ళేదాన్ని? ఒక నెల రోజులు రేషన్ కిట్‌తో వెళ్తాను. హ్మ్. ఎందుకంటే నన్ను ఒక తల్లి వచ్చి చూసి మాట్లాడినప్పుడు, నా దగ్గర నుంచి వెళ్ళాక ఆ తల్లి గాని, పిల్లలు గాని పస్తుండకూడదింక.
జీవితాంతం పోషించే శక్తి ఈ రోజు నాకు లేదు. ఓ హ్మ్. నెల రోజులైతే పోషించగలను. హ్మ్. అలా సుమారు నాకు లెక్క ప్రకారం ఒక 4, 5 వేల మంది స్త్రీలను కలిసాను ఇప్పటికి. ఓహ్ మై గాడ్! ఇట్ వాస్ కంటిన్యూస్ ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉన్నాను. హ్మ్. వాళ్ళ బాధలు వింటాను. వాళ్ళని కౌన్సిల్ చేస్తాను. హ్మ్. ఎంతో మందిని కౌన్సిల్ చేశాను అలా నేను. హ్మ్. హ్మ్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ క్వాలిటేటివ్ చిల్డ్రన్. సమాజానికి వాళ్ళకి ఎంతమంది మీరు నమ్మరు, ఒక్కొక్కళ్ళకి 10 మంది పిల్లలు ఉంటారు, 7 మంది 8 మంది. కానీ ఆ ముసలి వాళ్ళు లేడీస్ ఉంటారండి, దిక్కు దివాణా ఉండదు, వాళ్ళని చూసుకునే పిల్లలు లేరు. ఎందుకు ఇప్పుడు నేను చూసుకొని కొడుకుని తిట్టాను అనుకుందాం మనం. పోనీ వాడికన్నా చదువు వచ్చిందా, వాడికన్నా ఆర్థిక పరిస్థితి బాగుందా, వాడు ఏం చూసుకుంటాడు ఆ తల్లిని. హ్మ్. కానీ వాళ్ళకి ఆ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ లేదు. సో ఐ ఎడ్యుకేట్ దెమ్. హ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ యూ ఆర్ హ్యావింగ్. ఈరోజు నువ్వు అనాథగా బతుకుతున్నావు కదే తల్లి. హ్మ్. నేను నీకో రేషన్ ఈ రోజు ఇవ్వగలను. కనీసం తల్లిదండ్రులు పిల్లలున్న చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకి ఈరోజు నేర్పించగలను. కానీ నువ్వు నీ వయసే అయిపోయింది. హ్మ్. నేను జీవితాంతం ఎక్కడి నుంచి అన్నం పెట్టగలను ఆ వ్యక్తికి? కానీ అలా వదిలిపెట్టలేను. దీస్ ఆర్ లైక్ నన్నే దహించి వేసే బాధలివి. హెల్త్ బాగుండదు. హెల్త్ మెడికల్ క్యాంప్స్ ఆల్మోస్ట్ 250 పైపెచ్చు మెడికల్ క్యాంప్స్ చేసేసాను ఇన్ వెరీ షార్ట్ ఆ ఏరియాలో. టైం. హ్మ్. ఫ్రీ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. హ్మ్. ఎన్నో సర్జరీస్ నాకు చాతనైనంత డిస్కౌంట్లు మీద డిస్కౌంట్లు ఇచ్చి ట్రస్ట్ నుంచి కాస్త డబ్బు వేసి క్యాన్సర్ సర్జరీస్ చేయించాం నాయన. గైనిక్ సర్జరీస్ ఎన్నో హెల్ప్ చేశాం చేయించడానికి. అల్సర్స్ చేయించాము. ఈ ఒక వ్యక్తిని నేను ఇంతకన్నా ఎంత చేయగలను? ఇట్ ఆల్సో కమ్స్ టు లిమిట్ కదా. నేనెవరు, సో నేను సో నా సో సో జీవితం సో అనేది మీ సర్వీస్ విడ్త్ ఇది పెరగాలి అంటే ఇది ఇది ముస్లిమ్స్ ఏరియాస్లో చేస్తాను. హ్మ్. మళ్ళీ హిందువుల వరకు వచ్చేసరికి కూడా వాళ్ళకు కూడా చాలా వరకు ఎన్నో యజ్ఞాలు చేశాము, యాగాలు చేశాము, పూజలు చేశాము. దాని తర్వాత అక్కడ ఆడపిల్లలకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే 1-on-1 కౌన్సిలింగ్స్ చేస్తాను వెళ్ళి వాళ్ళందరినీ ఒక రకంగా ఏకత్రితం చేయడం, వాళ్ళని యునైట్ చేయడము. అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరో మొన్న మెడిసిన్ చదువుతా ఆమె గవర్నమెంట్ సీట్ తెచ్చుకుంది పాపం, బీద పిల్ల హిందూ వాళ్ళ అమ్మాయి. కానీ మరి ఆ పిల్లకి పుస్తకాలు చేత కావట్లే కొనుక్కోవడానికి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. సో వి బాట్ దోస్ బుక్స్ ఫర్ హర్. బస్ పాస్ వీ ట్రైంగ్ టు గివ్. అది కాక మొన్న ఎవరో ఒక రెజ్లర్ ఫ్యామిలీ నుంచి హిందూ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఢిల్లీకి సెలెక్ట్ అయింది స్పోర్ట్స్ స్కూల్కి. గ్రేట్. ఏం ఇవ్వగలడు వాళ్ళ నాన్న? రెజ్లింగ్ అంటే పాపం వాళ్ళ నాన్నే నేర్పించాడు. వాళ్ళ నాన్నే గురువు మన దంగల్ టైప్లో. అమ్మాయికి షూస్ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి, హెల్త్ డ్రింక్ దగ్గర నుంచి, కిట్ బ్యాగ్తో సహా మొత్తం సెట్ ఆ అమ్మాయికి 2 ఏళ్ల పాటు వచ్చే కిట్ కొనిచ్చి పంపించారు. సూపర్. సో నా దగ్గరికి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎవరిని తర్కించను. అంటే ఒక తక్కెడలో వేసి నువ్వు ఇదా నువ్వు అదా నేను అనను. నువ్వు బీదవాడివైతే హ్మ్. నీ కుటుంబ స్త్రీలకు, ముస్లింలు అయితే ఓన్లీ స్త్రీలకు పిల్లలకే చేస్తాను, ఇంకెవరికి చేయను. మన మదర్సాలో చిన్న పిల్లలు 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ళు వాళ్ళకి భోజనం అయిపోయింది మెటీరియల్. ఇప్పుడు నేను చెప్పండి, నేను మదర్సా అని నేను వదిలేనా? 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ల పిల్లలు ఉపవాసం ఉంటారు అనే తల్లి భావనతో నేను సహాయం చేయను. మీరు చెప్పండి, ఆకలితో హూ ఉన్న షుడ్ వాళ్ళని బి ఐ? కులంతో మతంతో చూడలేంగా. హూ షుడ్ బి ఐ? హ్మ్. హ్మ్. నేను అమ్మను కదా హ్మ్. ఫస్ట్. హ్మ్. హ్మ్. సరుకులు పంపించాలి. చాలా మంది కమెంట్ చేశారు. ఇట్స్ ఓకే. హ్మ్. హౌ డస్ ఇట్ మ్యాటర్? హ్మ్. అమ్మ కదా నేను. హ్మ్. కమెంట్ చేసేవాడు కూడా పిల్లలే అనుకున్నాను నేను. హ్మ్. పోనీలే అనుకున్నా. హ్మ్. అది ఇంకో మదర్సా నుంచి ఫోన్ వచ్చింది నాకు. హ్మ్. చచ్చడి చలి, హ్మ్. దుప్పట్లు లేవు. హ్మ్. ఐ సెంట్. అదే నేను ఇంకొక వృద్ధాశ్రమం ఉంది హ్మ్. హిందువులది. హ్మ్. వాళ్ళందరికి భోజనాలు పంపించి మెడికల్ క్యాంప్స్ చేశాను కంటిన్యూస్. హ్మ్. హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ? హ్మ్. నేను ఎవరికి చేస్తున్నాను అనేది ముఖ్యం. ఓకే. ఆ పసిపిల్లలకు చేస్తున్నా, హ్మ్. వయోవృద్ధులకు చేస్తున్నా, స్త్రీకి స్త్రీలకు చేస్తున్నాను. చేస్తున్నారు. హ్మ్. ఐఎమ్ ఆల్వేస్ అరౌండ్ ఫోర్ ఫ్రంట్ టు హెల్ప్ ఎనీబడి హూ ఇస్ నీడ్. ఓకే. నా వై ఓల్డ్ సిటీ మ్యాటర్స్ టు అస్. హ్మ్.